మింగా మెతుకు లేదు మీసాలకు సంపంగనునని అడుక్కు తినడానికి దారి లేదు కానీ కీలకమైనటువంటిది ఒక పక్కన తీసుకొచ్చుకుంటున్నటువంటి తీవ్రవాదులైనటువంటి హమాస్లు హిజ్బుల్లాలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఆయుధాలు మాత్రం సమకూర్చుకుంటుంటారు. అట్లాగే ఒక పక్కన చూస్తే కీలకమైనటువంటి పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటుంటాయి. అందులో ఆయుధాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి వ్యవస్థ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆయుధాలు బోలెడు ఉన్నాయి, మొన్ననే అణ్వస్త్రాలు కూడా లేవన్నా, అణ్వస్త్రాలు మాత్రం తయారు చేసుకుంటానంటాడు. ఇప్పుడు వాడి ఆయుధాలు వచ్చి ఇప్పుడు యుద్ధంలో అందుబాటులోకి వస్తుండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. సౌత్ కొరియా హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ Hamas used North Korean weapons in its war against Israel. South Korea spy agency shared an image of a rocket used in an F-7 RPG launcher manufactured in North Korea to back its claims. The NIS said that it was collecting information as to when and in what quantity as North Korea sent weapons to Hamas, but said that it cannot share further information due to diplomatic relations. The NIS confirmation comes week after a report in Voice of America made similar claims. ఇది ఉత్తర కొరియా దగ్గర ఆయుధాలు మొన్న ఉక్రెయిన్ దగ్గర దొరికినాయి, లేకపోతే రష్యా దగ్గర దొరికినాయి అనుకుంటే ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల చేతుల్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. హమాస్ F-7 రాకెట్లు ఏవైతే నార్త్ కొరియా దగ్గర నుంచి కొన్నది అన్నటువంటి విషయం బయటపడేటప్పటికీ లేదు అబ్బెబ్బెబ్బే అని కథలు చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది.